మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితంతో యేసుతో నడుస్తున్నారా? అయితే చాలా సంతోషం. ఇవాళ బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేద్దును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయటం నేను చూచాను, నేను గొప్పగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ మాటలో హిజ్కియాతో అంటున్నాడు. హిజ్కియా మరణ దినాల్లో ఉన్నప్పుడు హిజ్కియా కాడికి యెషయా వచ్చి, ఇక నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు సర్దుకో అని చెప్పినప్పుడు హిజ్కియా ఏడుస్తూ, హిజ్కియా దేవునిలో నమ్మకంగా ఉంటున్నాడు, దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నాడు, విశ్వాసముతో ఎన్నో కార్యములు దేవుని పట్ల చేసి ఉన్నాడు. హిజ్కియా ముఖం తట్టు తిప్పుకొని కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ఎన్నో కార్యములు నీ కొరకు నేను చేసి ఉన్నాను, నిన్ను విశ్వాసంగా నేను వెంబడించాను, భయభక్తులు కలిగి నీ యందు నేను జీవిస్తున్నాను, నీ చిత్తమైతే నన్ను బ్రతికించు తండ్రి అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు నమ్మదగినవాడు, గొప్ప దేవుడు. కన్నీళ్లు విడిచి హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థించాడో దర్శనమిచ్చి, నువ్వు మరలా పోయి హిజ్కియాకు ఈ మాట చెప్పని మరలా 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, మనము కూడా హిజ్కియాకి ఎలా 15 సంవత్సరాలు పొడిగించి రక్షించాడో, చనిపోయే హిజ్కియాను కూడా రక్షించాడు. కారణం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి బతికాడు, దేవుని యందు విశ్వాసంగా ఉన్నాడు, దేవుని పట్ల అనేక కార్యములు చేశాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముండి నిరీక్షణ కలిగి మనం కన్నీళ్లు విడిచి, ప్రభువా నా తప్పిదాలు క్షమించు, నేను ఇప్పుడు దాకా పాత రోత జీవితాన్ని గడిపాను, ఇక నుంచి నీ యందు భయభక్తులుగా బ్రతుకుతానని ప్రభువు ముందు మోకాళ్ళ నుంచి ప్రార్థించి కన్నీళ్లు విడిచి మనం అడిగినట్లయితే మనల్ని రక్షిస్తాడు, మన కుటుంబాలను కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ. ఆయన యందు ఎన్నో మంచి కార్యములు చేశాడు, దేవుని యందు విశ్వాసంగా నడుచుకున్నాడు హిజ్కియా. కాబట్టే దేవుడు మరలా ఆయనకి ఆయుష్ను పొడిగించాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించాలి. ఎలా విశ్వసింటే, వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరి మాట వినుట వలన అంటే, క్రీస్తుని మాట వినుట వలన. మనుషుల మాటో లేక అధికారుల మాట వినుట వల్ల కాదు, క్రీస్తు మాట క్రీస్తు మాట వినుట వలన విశ్వాసము. మనమందరము కన్నీళ్లు విడిచి ప్రభువు యందు మనం మోకరిల్లి, ప్రభువా నా తప్పిదాలను క్షమించు, నీ వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను, నీ వాక్యాన్ని విని నీ యందు విశ్వాసంగా బ్రతుకుతాను, నన్ను గొప్పగా రక్షించు అని మనం గనక ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా హిజ్కియాని ఎలా రక్షించాడో, 15 సంవత్సరాలు పొడిగించాడో, మనకు కూడా అలాగే మనల్ని రక్షించి మనల్ని కూడా గొప్పగా జీవించేలా చేస్తాడు. తద్వారా మన బిడ్డలని, మన కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించబడతాం. కాబట్టి ప్రార్థన, మన ఇంట్లో ప్రార్థన ఉండాలి.
మన ఒంట్లో వాక్యం ఉండాలి, వీధుల్లో మనకు సాక్ష్యం ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, మనం బ్రతికే బ్రతుకు బుద్ధిగల కన్నికల వలె బ్రతకాలి. బుద్ధి లేని కన్నికల వలె బ్రతకూడదు. కాబట్టి బుద్ధిగల కన్నికలు ఎలా సిద్ధపాటయ్యి దేవుని యందు భయభక్తులు కలిగి సిద్ధపాటయ్యి దేవునితో పయనమైపోయారో, అలాగే మనం కూడా సిద్ధపాటుగా ఉండి దేవుని యందు గురి కలిగి ప్రార్థించి, కన్నీళ్లు విడిచి ప్రార్థించి, నన్ను నా కుటుంబాన్ని రక్షించు, నా పాపాలని తీసివేయి ప్రభు అని మోకరిల్లి ప్రార్థిస్తే హిజ్కియాను గనక కాపాడి 15 సంవత్సరాలు బ్రతికించినట్టు మనల్ని కూడా కాపాడి మన బిడ్డలని, మన కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసము, దేవుని యందు విశ్వాసము కలిగి గురి కలిగి మనం బ్రతికి కన్నీళ్లు విడిచి ప్రార్థించినట్లయితే తప్పక హిజ్కియాలాగా మనల్ని కూడా రక్షిస్తాడు. ఎల్లవేళలా మన కుటుంబాల్లో కానీ మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన కృపా కాపుదల తోడై ఉంటుంది. అట్టి కృప మనందరికీ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నా ప్రియమైన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, కన్నీళ్లు విడిచి ప్రార్థించుట వలన హిజ్కియాను ఎలాగా 15 సంవత్సరములు మరలా పొడిగించి కాపాడి రక్షించావో, అలాగే నా తండ్రి, నీ యందు మేము భయభక్తులుగా బ్రతికే బిడ్డల్లాగా నీ వాక్యముతోటి మా హృదయాన్ని పదిలపరచు నా తండ్రి. నీ వాక్యముతోటి మా హృదయాల్లో ప్రేరేపించి మేము బ్రతుకు దినములన్నీ కూడా నీ యందు విశ్వాసము కలిగి జీవించేలా కృపను తోడ్పాటు చేయ నా తండ్రి. ఇదిగో నాయన, వినటం వలన విశ్వాసము కలుగుతుంటున్నాము. నీ వాక్యాన్ని విని విశ్వసించి నీ యందు భయభక్తులు కలిగి వచ్చేలా కృప దయచే నా తండ్రి. ఇదిగో నా తండ్రి, బుద్ధిగల కన్నికలు ఎలా సిద్ధపాటై నీ దగ్గరకు వచ్చారో, అలాగే మేము కూడా సిద్ధపాటయ్యి నీ వాక్యముతోటి వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా నీ కృపా కాపుదల్లో భద్రపరచు నా తండ్రి. అలాగే నా తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వారింట్లో ఏ సమస్యలు ఉన్నాయో వారు చేస్తున్న ప్రతి అన్నిటిలో కూడా నీవు కృపా కాపుదల్లో భద్రపరిచి నూరంతలుగా ఆశీర్వదించే కృపను దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ సువర్ణ బాబు.